దీనికి కూడా శివరలాగా కుండిలాగా ఉన్నటువంటి తాడును ఇటు ఈ భాగం నుండే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 క్లాంప్లకి వెళ్ళి తాడును తీసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి లాకు నట్ బోల్టు రింగు లాంటివి వచ్చిన దాన్ని విడివిడిగా వస్తాయి కాబట్టి ఏర్పాటు చేసుకోవాలి. పైకి ఉండే విధంగా ఈ నట్టు లాంటిది మన వైపు వచ్చే విధంగా పైకి మరియు బయటికి ఉండే విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.